ఎన్నికలన్నీ చూస్తుంటే సర్పంచ్ కానీ లేదా ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి కనపడతా ఉంది. అంటే నెగ్గిన పరిస్థితులు కూడా చూస్తుంటే కాంగ్రెస్ కి ఎక్కువ శాతం స్థానాలు వెళ్ళినాయి. సో దీన్ని చూసుకుంటే మరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో ఉంటుందా మరి బీఆర్ఎస్ కి? చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో వారు చేసిన డెవలప్మెంట్ అయితే ఏది లేదు. క్లియర్ గా మీరు చూసిండ్రు 2 years నుంచి వాళ్ళు ఒక ఇటుక పెట్టి కట్టింది లేదు. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ లోనే భాగంగా వాళ్ళు ఇనాగ్రేషన్స్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు చేసిరు కానీ ఇప్పటిదాకా వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మొన్న నెల కింద కౌన్సిల్ అయినప్పుడు కార్పొరేటర్లకి 2 కోట్లు అని చెప్పి 1 కోటి డైరెక్ట్ ఉంటుంది, ఇంకా ఇంకొక కోటి ఇన్ఛార్జ్ మంత్రిగా అని చెప్పేసి అని అన్నారు. సో 1 కోటికి ఇప్పుడు దాకా మాకు క్లారిటీ లేదు. ప్లస్ గతంలోనే మేము చాలా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అవి ప్రపోజల్స్ రెడీ అయ్యి ఫైల్స్ కూడా రెడీ అయి ఉన్నాయి. మేము వెళ్ళి కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ మేడం ఇంకా డబ్బులే రాలేదు అని స్మూత్ గా ఆయన చెప్పడం. సరే పొన్నం గారిని కలుద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మీరైతే ఇచ్చిన ₹1 కోటి అయితే తీసుకోండి, తర్వాత ఇవి ఇంకా డబ్బులు రాలే, వచ్చినప్పుడు చూద్దాం అంటే ఎప్పుడు మాకు టైం అయిపోతుంది, ఫిబ్రవరిలో ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి ఎట్లా ఓటు అడగాలి, ఏం అడగాలి అనేది వాళ్ళ దగ్గర లేదు. సో ఎందుకంటే హైదరాబాద్ లో ఏమి ఇవ్వలేదు అంటే 200 యూనిట్స్ ఫ్రీ బస్ ఇది తప్ప వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. సో ఏం చేసినారంటే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయడానికి డివిజన్ వారీగా 2 కోట్లు ఇచ్చిన, అయ్యా గతంలో కార్పొరేటర్ చేయలేదా అని మా మీద చూయించుకొని వాళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నమే తప్ప నిజంగా అవి ఇంప్లిమెంట్ ఇప్పుడే అవుతాయి అన్న డౌట్ మాకు ఉంది. సో కావు అవి డెవలప్మెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఒక ప్రపోజల్ రెడీ అయ్యి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని అది టెండర్ కి వెళ్ళి వచ్చే వరకే మినిమం 2 months అయితే డెఫినెట్ గా పడుతుంది. వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఆయన ఒక బాధ, బిల్లులు రాలేదు మాకు అది ఇది అని ఆయన ఒక తిప్పుడు ఉంటది. తర్వాత మళ్ళీ ప్రోటోకాల్, మళ్ళీ ఆ మంత్రి టైం ఇవ్వాలా, ఈ మేయర్ టైం ఇవ్వాలా, ఈ ఎమ్మెల్యే టైం ఇవ్వాలా, ఇవన్నీ తోటే ఫిబ్రవరి అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది, లేదంటే అధికారుల మీద అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. సో ఎక్కడ మాకు అవకాశం ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్ తోటే వాళ్ళు ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నారు, డ్రామా ఆడుతున్నారు. ఇవ్వాలనుకున్నాడు ముందే ఇవ్వచ్చు, 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ ముందే ఇవ్వచ్చు. ఇప్పుడు గతంలో మాకు కూడా లేదు, బడ్జెట్ లేదు, కానీ కోట్ల విలువ చేసుకున్న కార్యక్రమం మేము చేసుకోగలిగినాం. ఒక చిన్న వర్క్ పెట్టిన, ఎందుకంటే పార్టీలని చూడకుండా అక్కడ అవసరం ప్రజలకు ఉంది అనంగానే అక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పటికైనా ఎమ్మెల్యేలు గారైనా మంత్రులైనా కూడా ఇమీడియట్ గా ఈ పార్టీ ఆ పార్టీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చూడలేదు. ఎక్కడికక్కడ అవసరం ఉంటే వాళ్ళు శాంక్షన్లు ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఓన్లీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేయడానికి మాత్రమే వాళ్ళు ఇలాంటి డ్రామాలు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాతే దానం నాగేందర్